వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప ముచ్చట్లు. ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా తరపున మరియు చింతల తరపున వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. ఇంతకీ మా ఇంట్లో మా బుడ్డలక్ష్మితో కలిసి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నామో ఈ వ్లాగ్ లో చూపిస్తాను. గుమ్మాలన్నీ నైటే క్లీన్ చేసుకొని పసుబొట్లు పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ వాకిలు తుడిచేసుకొని ముగ్గు పెట్టుకున్నాను. ముగ్గు వేయడం అయిపోగానే కిచెన్ లోకి వచ్చేసాను. ముందు కిచెన్ క్లీన్ గా ఉంటే మనం ప్రసాదాలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇంకా స్నానం చేసి రాగానే ప్రసాదాలు మొదలు పెట్టేయచ్చు. పండుగలు అంటేనే ఆడవారికి చేతి నిండా పని ఉంటుంది కదా. సో కొన్ని పనులు మనం ముందు రోజు స్ప్లిట్ చేసుకున్నాం అంటే నెక్స్ట్ రోజు కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. నేనైతే కిచెన్ క్లీనింగ్ కూడా ముందు రోజు రాత్రే పెట్టుకుందాం అనుకున్నాను. బట్ నాకు కుదరలేదు. ఆ రోజు ఎందుకో కొద్దిగా లేజీగా అనిపించింది. కాకపోతే పూజకు కావాల్సిన సామాగ్రి మరియు పూజ గది అంతా నేను ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ప్రసాదాలకు కావాల్సిన గ్రాసరీ అంతా తెచ్చిపెట్టుకున్నాను కాబట్టి నాకు పెద్దగా హడావుడేం అనిపించలేదు. నాకు మన పూజలన్నా పండుగలన్నా చాలా ఇష్టం. అందుకే ప్రతి పూజలోనూ నేను దక్షిణ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటా. మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఈ పండుగలు ఎందుకు చేసుకుంటున్నాము, ఎలా చేసుకోవాలో తెలియాలి కదా. దానికోసమే నాకు తెలియకపోయినా నేను తెలుసుకొని మరీ దక్షితకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇంకా అమ్మవారిని ఎంత అలంకరించాలి, ఎన్ని ప్రసాదాలు చేయాలి అనేది మాత్రం కంపల్సరీ వారి వారి స్తోమత మీద, ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే ఇన్ని ప్రసాదాలు చేయాలని కౌంట్ అయితే ఏం పెట్టుకోనండి. నేను హ్యాపీగా ఎన్ని చేయగలనో అన్నైతే చేస్తాను. ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుందో అప్పుడే కదా మనం ఎవరికైనా సంతోషంగా పెట్టగలం. ఈవెన్ వాళ్ళైనా సంతోషంగా తీసుకోగలరు. అమ్మవారు ప్రేమగా పెట్టే ఒక్క ముద్దైనా సరే చాలా సంతోషిస్తారంటండి. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోగానే నేను తలస్నానం చేసి వచ్చేసి దేవుడు దండం పెట్టుకున్నాను. నేను స్టార్ట్ చేసిన వ్రతం చక్కగా జరగాలని చెప్పి దండం పెట్టేసుకొని ఇంకా ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ముందుగా స్టవ్కి పసుపు కుంకుమ పెట్టుకొని నేను వంట అయితే స్టార్ట్ చేశానండి. ఈ వీడియోలో నేను ప్రసాదాలు మొత్తం రెసిపీస్ నేను వీడియో షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే మార్నింగ్ కొంచెం హడావుడిగా ఉంటుంది కదా పూజ అంటే. దానికోసమని నేను షూట్ చేయలేదు ప్రసాదాలన్నీ. ఇక్కడ ముందుగా రైస్ కడిగి పెట్టాను పులిహోర కోసం. నేను కేసరి పూర్ణాలు చేద్దాం అనుకున్నాను. దానికోసం ముందుగా అయితే కేసరి ప్రిపేర్ చేసి పెట్టాను. పూర్ణాల పిండి రుబ్బుకునే లోపు కొంచెం కేసరి చల్లగా అవుతుంది కదా. దానివల్ల బాల్స్ చేసి పూర్ణాలు వేయడానికి ఈజీగా ఉంటుందని ముందుగానే చేశాను. ఇక్కడ మేము స్వీట్ కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి రవ్వ ఎంత వేసానో ఈక్వల్ అమౌంటే షుగర్ వేసాను అనమాట. కేసరి అంతా ప్రిపేర్ అయిపోయేలోపు నేను పక్కన గ్రైండర్ కూడా పెట్టేశాను. ముందు రోజే మినపప్పు కొద్దిగా బియ్యం నానబెట్టి ఉంచాను. మినపిండితో గారెలు, మినపిండి బియ్యం కలిపి పూర్ణాలకి రెడీ చేసి పెట్టుకున్నాను. ఈలోపు మన పాల పొంగళ్ళు కూడా అయ్యాయి. ఈసారి మీరు పులిహోర చేసేటప్పుడు అన్నం వేడిగా ఉండగానే కొద్దిగా పచ్చి కరివేపాకు అందులో కలపండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పులిహోర కలపడం అవ్వగానే నేను గారెలు పూర్ణాలు కూడా వేసేసాను. ఇంకా మన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినట్లే. ఇక్కడ చూడండి, నేనైతే ముందు రోజు రాత్రే పూజ గది క్లీన్ చేసేసుకుని పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా వంట అవ్వగానే రెడీ అయిపోయి నేను చింతల్లి కాళ్ళకి పసుపు రాసేసుకున్నాం. ఫస్ట్ నాకు పూజ చేయడం పర్ఫెక్ట్ గా వచ్చనైతే చెప్పను, బట్ నేను చేసింది మాత్రం మనస్ఫూర్తిగా చేసుకుంటాను. నేనేమన్నా పొరపాటు చేసుంటే మాత్రం క్షమించండి. ఈ వీడియో పూజ ఎలా చేయాలని నేర్పించడానికి మాత్రం అయితే కాదు. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వచ్చు. सुंदरी माधवी चंद्र सहोदरी हेममयी सुमनस वंदित सुंदरी माधवी चंद्र सहोदरी
सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि ఇంకా దక్షుకి ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవడం అంటే చాలా ఇష్టం. తనే వెళ్ళి పసుపు గణపతిని చేసుకొని తీసుకొచ్చింది. చిన్నపిల్లలు చేసే పనులు కొద్దిగా మెస్సీగా అనిపిస్తాయి కానీ అంతకంటే ఎక్కువ మెమరీస్ ఉంచుతాయి మనకి. అందుకే అవి మాత్రం మిస్ అవ్వద్దు. మిస్ అయినా పర్వాలేదు, వాళ్ళతో మాత్రం చేయించండి, బాగుంటుంది. ఇక్కడ దక్షు వేసుకున్న డ్రెస్కి ఒక స్టోరీ అయితే ఉంది. నేను శారీ కట్టుకున్నానని తను శారీ కావాలని అడిగింది. ఇంకా తన లంగా జాకెట్ నా చున్నీతో అలా సెట్ చేశాను. తనైతే హ్యాపీ. ఇంకా పూజకి కావాల్సిన అన్నీ రెడీ అయిపోయాయి. మొత్తానికి మాకు వచ్చిన శ్లోకాలతో స్తోత్రాలతో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా దక్షువే హారతి ఇవ్వాలని అగరత్తులు వెలిగించాలని కాసేపు మారం చేసింది. ఎలాగో నా చేయి పట్టుకొని తనతో చేయించాను. ఇంకా వండిన ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేశాం. ఇంతేనండి, సింపుల్గా మాకు తెలిసినట్లు మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ అందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వ్లాగ్ క్లోజ్ చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో